హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కోవిడ్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు ఇంకా డైట్ ప్లాన్ గురించి చెబుతాను. కోవిడ్ తర్వాత వచ్చే సమస్యలను లాంగ్ కోవిడ్ లేదా పోస్ట్ కోవిడ్ అంటారు. ఈ సమస్యలు కొన్ని వారాల నుండి కొన్ని నెలల వరకు ఉంటాయి. వీటిని నివారించడానికి పాటించాల్సిన డైట్ ప్లాన్ ఏమిటో చూద్దాం. ముందుగా ఉదయం బ్రేక్ఫాస్ట్ గురించి చూద్దాం. మీరు కాఫీ ప్రియులైతే ఉదయం ఒక కప్పుకు పరిమితం చేయడానికి ప్రయత్నించండి. తరువాత మిగిలిన రోజు అల్లం టీ లేదా గ్రీన్ టీలను తాగండి. కానీ గుర్తుంచుకోండి, టీ మరీ ఎక్కువసార్లు తాగకూడదు. ఇంకో విషయం ఏమిటంటే తక్కువ ఫ్యాట్ ఉన్న పాలను వాడాలి. బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీలు లేదా దోసెలు కొబ్బరి చట్నీతో తినాలి. వీటిలో మంచి పోషకాలు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. రుచిగా కూడా ఉంటాయి. వీటిలో వాడే పులియబెట్టిన పిండి కార్బోహైడ్రేట్లను ఇంకా గట్ ఆరోగ్యానికి ప్రోబయోటిక్స్ని అందిస్తుంది. అధిక ప్రోటీన్ కోసం మీరు ఎగ్ దోస లేదా ఆమ్లెట్ కూడా తినవచ్చు. టిఫిన్కి లంచ్కి మధ్యలో 50 నుండి 100 గ్రాములు ఫ్రూట్స్తో చేసిన ఫ్రూట్ సలాడ్ తినాలి. బొప్పాయి, అరటి, జామ మరియు నారింజ వంటి ఫ్రూట్స్ అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజంతా హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, కోవిడ్ నుండి రికవరీకి సహాయపడే పోషకాలపై దృష్టి సారించి సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ఇక రోజులో ముఖ్యమైన మధ్యాహ్న భోజనం గురించి. జీర్ణకోశ వ్యాధి లక్షణాలను, ఎనర్జీ లెవెల్స్ని మరియు బ్లడ్ షుగర్ దృష్టిలో ఉంచుకుని తక్కువగా భోజనం తినాలి. శక్తి కోసం ఎక్కువసార్లు ఆహారం తీసుకోవచ్చు. స్థిరంగా ఎనర్జీని అందించడానికి మరియు గట్ ఆరోగ్యం కోసం క్వినోవా, బ్రౌన్ రైస్ లేదా ఓట్స్ తినాలి. సన్నని ప్రోటీన్ కల చికెన్, ఫిష్, తక్కువ ఫ్యాట్ ఉన్న పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు. చింతపండు, టమోటాలతో తయారుచేసిన రసంతో కూడా భోజనం చేయవచ్చు. ఇది కడుపుపై తేలికగా ఉండి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కోసం కొబ్బరి గ్రేవీతో చేసిన కూరలు తినాలి. ఇక పెరుగన్నం జీర్ణ వ్యవస్థను చల్లబరుస్తుంది. అలాగే మధ్యాహ్నం చిరుతిండిలాగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాట్స్ కోసం అవిసె గింజలు, చియా విత్తనాలు లేదా వాల్నట్లను తినవచ్చు. ఈ భోజనం మరియు చిరుతిండి సూచనలు కోవిడ్ తర్వాత నీరసం తగ్గటానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇక రాత్రిపూట భోజనంలో మరియు నిద్రకు ముందు ఏమి తినాలో చూద్దాం. డిన్నర్ లాగా క్వినోవా ఉప్మా, ఆకుకూర పప్పు తినవచ్చు. వీటిలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. పెరుగుతో చేసిన రైతా ప్రోబయోటిక్స్ అందిస్తుంది. నిద్రకు ముందు గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసుకుని తాగండి. పసుపు కోవిడ్ లక్షణాలను తగ్గిస్తుంది. గుర్తుంచుకోండి, మంచి ఆహారపు అలవాట్లు కనీసం 3 నుండి 5 వారాలు పాటిస్తే అవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలను తగ్గించడానికి ఆహారపు అలవాట్లు పాటించడం కీలక పాత్ర పోషిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.